ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, దేవుడు నీకు తోడయుండును. నిర్గమాకాండం 18వ అధ్యాయం 19వ వచనములో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సందర్భంలో మోషే ప్రజలకు దేవుని యొక్క మాటలు తెలియజేసేదానికి, వారి వాద్యములను గురించి తీర్పు తీర్చడానికి దేవుని సన్నిధిలో కూర్చొని ఉంటుండగా, తన మామయ్య అయినటువంటి ఇత్రో ద్వారా దేవుడు మోషేకు ఒక మంచి ఆలోచన అనుగ్రహించి వచ్చిన విధానాన్ని ఇక్కడ మనం చూడగలం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. మోషే దేవుని పని చేస్తున్నప్పటికీ దేవుని యొక్క విధానములో ఆ పని ఒక్కడే చేయలేడు కనుక మోషేకు సహకారులు అవసరమని ఇతరుల ద్వారా దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు. కొన్ని పర్యాయాలు మనము దేవుని పనిని మనమే భారంగా అంతా కూడా చేయాలని ఆశ కలిగి ఉంటాము, కానీ దాని ద్వారా ప్రజలు నలిగిపోతారు. మనం కూడా ఎంతో అలసిపోయేటువంటి వారంగా ఉంటామని దేవుడు మరొకసారి ఇత్రో ద్వారా ఉచితమైన సలహాను దేవుడు మోషేకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. దైవజనుడు మోషే తన మామ మాటను తీసుకొని ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మోషేకు దేవుడిచ్చిన వాగ్దానం నిర్గమాకాండం 4:12లో, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. ఈ విధంగా దేవుడు తనకు తోడుగా ఉన్న సత్యాన్ని మరొకమారు తన మామ ద్వారా దేవుడు మోషేకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. క్రొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు పరిశుద్ధుల కొరకు మాటలు రాస్తూ వచ్చినాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దైవజనులారా, ఇలాగున సహకారులను నియమించి వారికి కూడా కొన్ని బాధ్యతలు అప్పగించి క్రీస్తు యొక్క సంఘము పరిశుద్ధులు క్షేమాభివృద్ధి పొందినట్లుగా, పరిచర్య ధర్మం జరుగునట్లుగా దేవుడు ఆయా విధాలుగా కొంతమందిని ఎన్నిక చేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిచర్యలో ఇతరులకు కూడా పాలిభాగస్తులుగా చేసి దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి పొందుకున్నట్లుగా ముందుకు సాగాలని దేవుడు తన యొక్క దాసుడైనటువంటి మోషేకు తన మామ అయినటువంటి ఇత్రో ద్వారా తెలియజేస్తూ వచ్చినాడు. ఈరోజు దేవుని పరిచర్య చేస్తున్నటువంటి ప్రియమైనటువంటి దైవజనులారా, ఇలాగున మనం చేసి దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి పొందుటకు మనమందరము ప్రయాసపడి దేవుని మహిమపరచుదుము గాక.